హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను. అదే రబడి. ఇవి పాలు నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. అందులో కుంకుమ పువ్వు కూడా వేసాను. ముందే పాలు మసలబెట్టి పెట్టినాను. తర్వాత అందులో కుంకుమ పువ్వు చక్కెర వేసినాను. 1 లీటర్ పాలకి చక్కెర 1/2 కేజీ చక్కెర వేసాను. ఈ పేస్ట్ వచ్చి బాసుమతి రైస్ ఒక చిన్న కప్లో తీసుకున్నాను. అందులోనే కాజు బాదం కూడా వేసి పేస్ట్ చేసినాను, గ్రైండర్ చేసినాను, మిక్సీలో గ్రైండ్ చేశాను. ఇది వచ్చి ఇందులో వేసేస్తున్నా. ముందే మరిగించిన పాలల్లో ఇవన్నీ వేసేయాలి ఇట్లా పేస్ట్. ఇది రబ్డీకి మంచి టెక్స్చర్ వస్తుంది, బాగుంటుంది. టెక్స్చర్ వచ్చి చిక్కగా ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది. సాబుదాను బాయిల్ చేస్తున్నాను, బాగా ఉడకబెట్టి. ఇది కూడా అందులో ఇప్పుడు వేసిన పేస్ట్ మంచి కలపాలి. ఇట్లా కలుపుతానే ఉండాలా మీడియం ఫ్లేమ్ పెట్టి, ఎందుకంటే కలపకుంటే గడ్డలు కడుతుంది. కలిపితే ఇట్లా మంచిగా మిక్స్ అయ్యి చిక్కగా వచ్చి మంచి టెక్స్చర్ ఇస్తుంది. స్వీట్ చాలా బాగుంటుంది. ఇక్కడ సాబుదాన్ మంచిగా బాయిల్ అయింది. ఇది అందులో పోసుకుందాం పాలల్లో. చూడండి, సాబుదాన్ ఉడికింది, ఇందులో వేసేస్తుంది. ఇది చిక్కగా వస్తుంది సాబుదాన్ వేస్తే. మళ్ళీ ఒకసారి కలుపుదాము. ఇట్లా కలుపుతానే ఉండాలి, మంచిగా ఉడికి బాయిల్ అయ్యి చిక్కదనం వచ్చి ఫ్లేవర్ వచ్చి కలర్ వచ్చే వరకు. కలర్ ఎందుకు వస్తుంది అంటే కుంకుమ పువ్వు వేసాను ఇందులో, చాలా బాగుంటుంది. చూపిస్తాను మళ్ళీ మీకు ఫైనల్గా. చూడండి, ఇట్లా మంచిగా మసలాలి. ఎంత మసిలితే అంత చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇది రబడి. దీంట్లో మనం ఏమీ వేయలేదు, షార్ట్ ఫామ్లో చెప్పాను ఈజీగా. నేను నెయ్యి వేయలేదు, మళ్ళీ రిచ్ క్రీమ్ అమూల్ క్రీమ్ వేయలేదు. ఓన్లీ పాలు, షుగరు, బాసుమతి రైస్, చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, అంతే. ఇంకేం లేదు ఇందులో. మన దగ్గర ఏముంటే అవే ఇంగ్రీడియంట్స్ వాడాలి. మనకి ఈజీగా అయ్యే స్వీట్ ఇది మాత్రమే. చాలా టేస్టీగా ఉంటుంది, రిచ్ లుక్ వస్తుంది. ఇది ఇంకా ట్రై చేసినారా ఎంత బాగా వచ్చిందో? కలర్ కనిపిస్తుందా? లైట్ ఎల్లో కలర్. ఇదో కుంకుమ పువ్వు చూడండి, చిక్కగా వచ్చింది. రబడి అంటారు ఇది. మన ఇంట్లో ఈజీగా చేసుకునే రబడి. స్వీట్ షాప్లలో మన ఫంక్షన్స్లో వెళ్తే ఉంటుంది కదా, అంతకంటే మంచిగా మన ఇంట్లోనే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా హెల్దీ అన్నమాట, చాలా మంచిది. ఇది హెల్దీ ఐటమ్. ఇది చూడు, కేసర్ కనిపిస్తుందా? ఇలాచి పైన కేసర్ వచ్చింది. ఇట్లా చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది.